మార్నింగ్ ప్రైమ్ టైం నేను శ్వేత. కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఎస్ఎం కృష్ణ తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్ నివాసంలో తుది శ్వాస విడిచారు. ఎస్ఎం కృష్ణ 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్గా, కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత డిసెంబర్ 1989 నుంచి జనవరి 1993 వరకు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా కూడా పనిచేశారు. 1971 నుంచి 2014 వరకు వివిధ సమయాల్లో లోక్సభ, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్లో కొనసాగిన ఎస్ఎం కృష్ణ అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా 2018లో బీజేపీలో చేరారు. చివరిసారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత ఎస్ఎం కృష్ణ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మైసూరులోని మహారాజా కళాశాలలో పట్టభద్రుడయ్యాక బెంగళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో చదివారు ఎస్ఎం కృష్ణ. యుఎస్ఏ టెక్సాస్ రాష్ట్రంలోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయంలో చదివారు. ఎస్ఎం కృష్ణ వాషింగ్టన్లోని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మకమైన ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ను కూడా అందుకున్నారు. రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పార్టీలో లేని వ్యక్తిని పెద్దల సభకు పంపిస్తున్నారు. ఆయన ఎవరో కాదు, బీసీ నేతగా గుర్తింపు పొందిన ఆర్ కృష్ణయ్య. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిన్నటి వరకు ఒక పార్టీలో ఉన్న వ్యక్తి అధికారం కోల్పోయిన వెంటనే జంప్ అయ్యారని, ఇప్పటికే ఆర్ కృష్ణయ్య పైన ఒక పక్క రాజకీయ వర్గాల్లోనూ, మరోపక్క బీసీ సామాజిక వర్గాల్లోనూ విమర్శలున్నాయి. వాస్తవానికి ఆర్ కృష్ణయ్య ప్రస్తుతం ఏ పార్టీలో లేనప్పటికీ అన్ని పార్టీలు నావే అనేలా ఓ రౌండ్ వేసేశారు. బీసీ సంఘ నేతగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆర్ కృష్ణయ్య బీసీలకు ఏం చేశారన్నది తెలియదు, కానీ ఆయన మాత్రం ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య పేరును చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆర్ కృష్ణయ్య ఓడిపోయారు. దీంతో కొద్ది రోజులు సైలెంట్ అయ్యారు. దాదాపు 6 నెలల పాటు ఏపీలో అధికార పార్టీ నేతగా చెలామణి అయిన సదరు బీసీ నేత 2019 ఎన్నికల సమయంలో కనీసం టీడీపీ తరఫున ఒక్క అభ్యర్థి గెలుపు కోసం కూడా ప్రచారం చేయలేదు. ఆర్ కృష్ణయ్య ఆయన అవసరాలకు పార్టీలు మారుతారు, కానీ ఏ పార్టీ కూడా ఆయన వైపు నుంచి కనీసం మద్దతు కూడా కోరుకోదు. ఇటీవలి కాలంలో బీసీ నేతలు కూడా ఆర్ కృష్ణయ్యను విడిచి సొంతంగా బీసీ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. 2019లో రాజ్యసభకు వెళ్లినప్పుడు బీసీల గురించి పెద్దగా ఆయన గలం విప్పింది లేదు, ప్రజలు విన్నది లేదు. విడిగా మాత్రం సామాజిక ఉద్యమం, బడుగుల ఐక్యత అంటూ ఉపన్యాసాలు ఇచ్చి నాయకుడైన ఆర్ కృష్ణయ్య ఉద్యమం ఆయనకు, ఆయన కుటుంబానికి మాత్రమే ఉపయోగపడిందని బీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ గెలవడంతో ఇంటిపైనున్న పసుపు జెండా పీకేసి జై జగన్ అంటూ జెండా మార్చేశారు ఆర్ కృష్ణయ్య.
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ నేతలకు చాలా సన్నిహితంగా తిరిగారు. కానీ బీసీల కోసం 5 ఏళ్ల పాటు ఏ ఒక్క లబ్ధి చేయలేదు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో బీసీలపై ఎన్నో దాడులు జరిగాయి. బీసీ సంక్షేమ శాఖ నిధులు పక్కదారి పట్టాయి. ఇంకా చెప్పాలంటే బీసీ కులాలకు కార్పొరేషన్లు కేటాయించినప్పటికీ కనీసం ఒక్కదానికి కూడా ఫలానా పని చేసిన దాఖలాలు లేవు. అయినా సరే ఆర్ కృష్ణయ్య మాత్రం నోరెత్తలేదు. పైగా జగన్ను మెప్పించి ఏకంగా రాజ్యసభ సీటును కొట్టేశారు. ఏపీలో మాట్లాడకపోయినా పార్లమెంట్లో బీసీల కోసం పోరాటం చేస్తారేమో అని బీసీలంతా భావించారు. కానీ అవన్నీ అడియాసలే అయ్యాయి. చివరికి కేంద్రం నుంచి ఏపీకి వస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని పెద్దల సభలో టీడీపీ సభ్యులు ఆరోపించినా సరే ఆర్ కృష్ణయ్య ఏమీ మాట్లాడలేదు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో మరోసారి తనలోని బీసీ నేతను పక్కనబెట్టి రాజకీయవేత్తను బయటకు తీశారు. మళ్లీ వైసీపీ జెండా పక్కన పడేశారు. అయితే ఈసారి మాత్రం ఏ పార్టీలోనూ చేరలేదు. అందరూ టీడీపీలో, జనసేనలో చేరుతారని ఊహించారు. కానీ ఆర్ కృష్ణయ్య మాత్రం నోరెత్తలేదు. చాప కింద నీరులా మంతనాలు సాగించారు. ఎప్పుడు కలిశారో తెలీదు, ఎక్కడ కలిశారో తెలీదు. కానీ రాజ్యసభ సభ్యుల జాబితాలో ఏపీ నుంచి తన పేరుండేలా చూసుకున్నారు. ఇప్పుడు ఇదే విషయం ఏపీ బీజేపీ నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదిలా ఉంటే రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య ఎంపిక ఇప్పుడు ఏపీ కమలం పార్టీలో కలహాలను రాజేసింది. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకున్న నేతలను కాదని అసలు సభ్యత్వం లేని వ్యక్తిని ఎలా ఎంపిక చేశారంటూ బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. అసలు అలా ఎలా అవకాశం ఇస్తారని కమలం పార్టీ పెద్దలను కడిగి పారేస్తున్నారు. నిన్నటి వరకు కేంద్రాన్ని తిట్టిన పార్టీ నేతకు ఇప్పుడు రాజ్యసభ స్థానం ఎలా కట్టబెడతారంటూ మండిపడుతున్నారు. కమలం పార్టీలో ఎంతో మంది బీసీ నేతలు ఉన్నారని, వారికంటే ఆర్ కృష్ణయ్య ఎక్కువయ్యాడా అంటూ పెదవి విరుస్తున్నారు. మొత్తానికి పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తిని రాజ్యసభకు నామినేట్ చేయడం వెనుక మతలబేంటో కమలం పార్టీ పెద్దలు చెబితేనే ఈ వివాదానికి పరిష్కారం దొరుకుతుందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, శ్వేత, తెలుగు రాష్ట్రాల్లో ఆర్ కృష్ణయ్య పేరు చెప్తే దశాబ్దన్నర కాలం క్రితం చూసుకుంటే దాదాపు బీసీలలో ఉద్యమ పోరు వినపడేది. అయితే ఉద్యమ పోరు సంగతి పక్కన పెడితే ఇప్పుడు చూసుకుంటే వ్యక్తిగత పోరు మీదే ఉంది. అయితే ఆర్ కృష్ణయ్య బీసీలకు ఏం చేశారో చేయలేదో తెలియదు, కానీ ఆయన కుటుంబానికి ఆయనకి మాత్రం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ఏ ప్రభుత్వంలో కూడా పదవి అనేది లేకుండా కోల్పోకుండా కూడా పూర్తి స్థాయిలో ఏ పార్టీలో అయినా కానీ తన ఆధిపత్యాన్ని సాధించుకున్నారు. అయితే బీసీ ఉద్యమకారుడిగా బీసీల ఐక్యత, బీసీల అభ్యున్నతి కోసం పోరాడుతున్నానని చెప్పుకుంటూ వచ్చిన బీసీ నేత ఈరోజు చూసుకుంటే 3 పార్టీలు, 4 పార్టీల్లో కూడా, అంటే కాంగ్రెస్లో మొదలుపెట్టిన ఆయన రాజకీయ బీసీ ఉద్యమం అన్ని పార్టీల నుంచి చక్రం తిప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే తాజాగా చూసుకుంటే గతంలో వైసీపీ 2019లో వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా అయినప్పటికీ వైసీపీలో ఉండి కూడా ఎక్కడా కూడా బీసీ సంక్షేమం గురించి, బీసీల గురించి మాట్లాడిన ప్రస్తావన లేదు. ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో బీసీల గురించి మాట్లాడకపోయినా కేంద్రం నుంచి బీసీలకు అభ్యున్నతి, బీసీలకు పెద్దపీట వేసే విధంగా మార్గదర్శకాలను ఏమన్నా తయారు చేసి ఏమన్నా ప్రతిపాదనలు చూపిస్తారంటే అక్కడ కూడా రాజ్యసభలో కూడా ఆయన ఒరిగించింది ఏం లేదు బీసీలకి. అయితే బడుగుల ఐక్యత, బడుగుల అభ్యున్నతి అని పెద్ద పెద్ద పదాలు బీసీల గురించి మాట్లాడి బీసీలను ఉద్యమకారుల్లో ఉద్యమాలకు పిలుపునిచ్చే ఆ నేత ఇప్పుడు చూసుకుంటే ఎక్కడా కూడా బీసీల ఊసే మర్చిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే మొన్నటి వరకు జనసేన పార్టీలో చక్రం తిప్పిన ఆయన తాజాగా బీజేపీలోకి చేరి రాజ్యసభను అందుకున్నాడు. అయితే ఎప్పుడూ కూడా రాజకీయాలకు దూరం, తన వేదికల్లో, తన ఉద్యమాల్లో రాజకీయ నాయకుడు ఉండడు, రాజకీయం అనేదే నా కాంపౌండ్లోకి రాదని చెప్పుకునే బీసీ నేత ఆర్ కృష్ణయ్య చూసుకుంటే ఆయన కాంపౌండ్ చుట్టూ కూడా ఇప్పుడు రాజకీయమే తిరుగుతుంది. ఎక్కడ ఎవరిని ఎప్పుడు ఏ పార్టీ వారిని కలుస్తాడో తెలియదు, కానీ పదవి మటుకి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వచ్చే పరిస్థితి కనబడుతుంది. బీసీల్లో కూడా రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే వేలాది మంది బీసీ ఉద్యమకారులు గతంలో చూసుకుంటే ఆర్ కృష్ణయ్య ఫాలోవర్స్గా ఉంటాం. ఆర్ కృష్ణయ్య పెట్టిన సభలకు ఆర్థిక లావాదేవీలను పూర్తి స్థాయిలో వేలాది మంది బీసీలు కోట్ల రూపాయలు, వేల రూపాయలు వెచ్చించి సభలు, పాదయాత్రలు నిర్వహించిన పరిస్థితి ఉంది. అటువంటి బీసీలందరూ కూడా వెనకనే ఆగిపోవడం, ఆ బీసీలను పట్టించుకున్న పరిస్థితి లేదు, రాజకీయంగా వారు ఎదిగిన పరిస్థితి లేదు. కానీ ఆర్ కృష్ణయ్య మాత్రం ముందుకు దూసుకువెళ్తూనే ఉన్నాడు. అయితే
అయితే బీసీ ఉద్యమకారుడిగా ఇప్పటికీ కూడా తను బీసీ ఉద్యమకారుడుగాని చెప్పుకుంటాడు. అయితే బీసీలకి దశాబ్దన్నర కాలం క్రితం ఏం చేశారో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే బీసీలకు ఆయన మాత్రం ఈ తరం బీసీ యువతకు కావచ్చు, బీసీ నాయకులకు కావచ్చు, ఆయన చేసింది ఏం లేదనేసి బీసీ వర్గాల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా బీసీల్లో అభ్యున్నతి, బీసీల్లో ఎదుగుదల కోసం పోరాటాలు కొనసాగిస్తానన్న ఆర్ కృష్ణయ్య మాత్రం తన ఎదుగుదలకు, తన రాజకీయ వ్యూహాల కోసం మాత్రం ఖచ్చితంగా పోరాటం చేస్తున్నారు. తన క్యాంపస్లో తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ అధికారంలో ఉన్న ఆ పార్టీ జెండా మాత్రం తన ఇంట్లో ఉండేటట్టు చూసుకుంటున్నారు. అయితే ఇటీవల బీజేపీలో రాజ్యసభకు ఎన్నికైనారు. అయితే రాజ్యసభకి కనీసం బీజేపీలో సభ్యత్వ నమోదు కూడా లేకుండా రాజ్యసభ ఇవ్వడంతో బీజేపీ వర్గాల్లో ఉన్న బీసీ నాయకులు కూడా పెదవిర్చే పరిస్థితుంది. దాదాపు 2 దశాబ్దాలుగా 3 దశాబ్దాలుగా పార్టీని అంటబెట్టుకొని కింద స్థాయి కార్యకర్త నుంచి బీసీలు పనిచేసినప్పటికి కూడా అటువంటి బీసీలని పక్కన పెట్టి ఆర్ కృష్ణయ్యకి ఆ స్థానాన్ని కల్పించడంలో బీజేపీలో ఉన్న బీసీలు కూడా పెదవిరుస్తున్నారు. బీజేపీ గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసేది కదా, ఖచ్చితంగా సభ్యత్వం ఉండి పార్టీ కోసం కష్టించి శ్రమించిన వారికి మాత్రమే గుర్తింపు ఇచ్చేది ఇప్పటివరకు. అయితే దానికి భిన్నంగా ఇప్పుడు చూసుకుంటే ఆర్ కృష్ణయ్యకి సభ్యత్వం, పార్టీలో సభ్యత్వం లేకపోయినా కానీ రాజ్యసభ స్థానాన్ని కల్పించే స్థాయికి వెళ్ళింది. ఆర్ కృష్ణయ్య వల్ల ప్రతిఫలం ఏమో ఆశిస్తారనేది పక్కన పెడితే ఆర్ కృష్ణయ్య తెలుగు రాష్ట్రాల్లోని బీసీలను ఐక్యత చేసి, తెలుగు రాష్ట్రాల్లో ఒక పక్క తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, బీసీలను ఐక్యత చేసి రానున్న ఎన్నికల్లో బీజేపీకి పెద్దపీట వేస్తారని ఊహల్లో బీజేపీ అయితే ఉంది. అయితే ఆర్ కృష్ణయ్య ఇప్పటివరకు కూడా ఏ పార్టీలో తెలుగుదేశంలో పదవులు తీసుకున్నా, వైసీపీలో పదవులు తీసుకున్నా, మరి ఏ పార్టీలు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బట్టి తెర వెనక నాయకత్వం నడిపించినా కానీ ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా పార్టీల తరపున, పార్టీ అభ్యర్థుల తరపున ఎక్కడా కూడా కనీసం ప్రచారం చేసిన దాఖలాలులాగా లేవు. అయితే తెర వెనక కూడా ప్రచారం చేసిన సంఘటనలు కూడా ఎక్కడా లేవు. అటువంటి ఆర్ కృష్ణయ్యకి ఈరోజు బీజేపీ ఏ ఉద్దేశంతో పదవులు ఇచ్చిందనే అంశం కూడా బీజేపీ వర్గాల్లో, బీసీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ నుంచి రాజ్యసభగా ఉన్నప్పటికీ కూడా కనీసం బీసీ సంక్షేమానికి ఎటువంటి ప్రయోజనం లేదు. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కార్పొరేషన్లో రూపాయి నిధులు లేకపోయినా కానీ ఆర్ కృష్ణయ్య ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు. ఎక్కడా కూడా గలం విప్పలేదు బీసీ సంక్షేమం కోసం. అటువంటి ఆర్ కృష్ణయ్యకి ఇంకా పదవులు ఇవ్వటం, బీసీలోకి ఇచ్చామని చెప్పుకోవటం ఎంతవరకు సమంజసం? బీసీల్లో ఏ పార్టీలో చూసుకున్నా కానీ కింద స్థాయి నుంచి పనిచేసే నాయకులు, వేలాది మంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. అటువంటి వారిని గుర్తిస్తే పార్టీలకు ప్రయోజనం, కానీ సంక్షేమాల పేరుతో వచ్చే నాయకుల్ని ఎంతవరకు గుర్తిస్తారు? అయినా తెలంగాణలో ఉన్న బీసీ సంక్షేమ నాయక, ఉద్యమకారుడిగా పేరున్న ఆర్ కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ కల్పించడంపై ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలు మొత్తం కూడా పెదవిర్చే పరిస్థితి కనబడుతుంది. శ్వేత, రాజేష్, ప్రస్తుతం మీరు అన్నట్లుగా ఇప్పుడు ఆర్ కృష్ణయ్య అనేక పార్టీలు మారారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన తర్వాత ఇటు జగన్ పిలిచి మరీ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. మొన్న దానికి సంబంధించి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఎవ్వరికీ చెప్పకుండా, కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా రాజీనామా చేశారు. అయితే ఆర్ కృష్ణయ్యని అడిగినప్పుడు కేవలం బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మాత్రమే నేను ఈ పని చేశానని చెప్పుకుంటున్న తర్వాత కూడా ఎవ్వరికీ దానికి సమాధానం దొరకలేదు. సో ఈ నేపథ్యంలో ఈ స్థానాన్ని కల్పించడం మీద అన్ని పార్టీల వర్గాల్లోనూ కంబైన్డ్గా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అంటే శ్వేత, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆర్ కృష్ణయ్య ఏ పార్టీలో నుంచి పదవులు తీసుకున్నా ఇప్పటివరకు ఆ పార్టీకి పెద్దగా ఒరిగింది ఏం లేదు. అయితే బీసీ సంక్షేమాలకు ఆ పార్టీల ద్వారా బీసీలకు కూడా న్యాయం జరిగిన పరిస్థితిగా లేదు. ఆర్ కృష్ణయ్య వ్యక్తిగతంగా పార్టీలకి అతీతంగా ఎప్పుడైతే గతంలో పనిచేసిన ఉద్యమకారుడిగా ఉన్నప్పుడే బీసీలకు ఎంతో కొంత మేలు జరిగిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే పార్టీలకు దగ్గరయ్యాడో ఆ పార్టీలకు దగ్గరైన క్రమంలో బీసీని పూర్తి స్థాయిలో పక్కన పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి మాత్రమే ఆర్ కృష్ణయ్య మద్దతు పలుకుతాడు. ఆ అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు పలికిన ఆ బీసీ సంక్షేమానికి, బీసీలకు, బడుగులకు అండగా ఉంటానని చెప్పుకునే ఆర్ కృష్ణయ్య కనీసం ఆ అధికారంలో ఉన్న పార్టీ తరపు నుంచి ఆ బడుగులకు, బలహీన వర్గాలకు ఏదైనా ప్రయోజనకరమైన స్కీమ్ని ఇంప్లిమెంట్ చేపించడం కానీ నూతనంగా ఆయన మార్కు, ఎందుకంటే ఒక ఉద్యమకారుడిగా తెలుగు రాష్ట్రంలో ఒక మంచి పేరు ఉన్న ఆ బీసీ నేత కనీసం ఆయన
మార్క్ వేయించుకోవడానికి కానీ ఏ అధికార పార్టీలో ఉండి పదవులు అయితే అతను అనుభవించాడు, కానీ ఎక్కడా కూడా బీసీలకి అద్భుతమైన ఒక స్కీమును కూడా ఆయన పేరు మీద ఆయన ఆకాంక్షతో ఆయన ఇప్పటివరకు దాదాపు 45 సంవత్సరాలుగా బీసీల కోసం ఉద్యమకారుడిగా యువత దశ నుంచి కూడా పనిచేసిన ఆర్ కృష్ణయ్య ఎక్కడా కూడా ఆయన మార్కేసుకునే విధంగా బీసీలకు ప్రయోజనకరమైన ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయించిన దాఖలాలు లేవు, అడిగిన దాఖలాలు కూడా లేవు. అయితే గతంలో వైసీపీలో ఉండి రాజ్యసభగా ఉన్నప్పుడు కూడా కేంద్రం నుంచి కూడా కనీసం బీసీల అభ్యున్నతికి ఈ పలు రకాలమైన సమస్యలు ఉన్నాయనేసి ఆ సమస్యలను ఇంప్లిమెంట్ చేయించిన పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి బీసీల తరపున ప్రాతినిధ్యం వహిస్తుపోతున్నారు. అయితే ఏది చేసినా కూడా ఎక్కడా కూడా బీసీలకి బడుగుల ఉద్యమకారుడిగా పేరున్న బడుగుల నేత ఎక్కడా కూడా ఆయనకి ఉపయోగపడే విధంగానే ఉంది, కానీ ఎక్కడ ఆయన ప్రయాణం బీసీలకి ఉపయోగపడే విధంగా లేదు. దశాబ్దన్నర కాలం క్రితం ఉన్న ఆర్ కృష్ణయ్యకి ప్రస్తుతం ఉన్న ఆర్ కృష్ణయ్యకి పూర్తిగా వ్యత్యాసం ఉంది. ఆయనలో పూర్తిగా మార్పులు ఉన్నాయని ఆయనకి దగ్గరగా ఉన్న నేతలు కూడా గుసగుసలాడే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా గతంలో చూసుకుంటే ఆర్ కృష్ణయ్య రాజకీయాల గురించి రాజకీయాలకి అతీతంగా వ్యవహరించేవాడు, రాజకీయాలకు అతీతంగా మాట్లాడే ఆర్ కృష్ణయ్య ఇప్పుడు చూసుకుంటే రాజకీయాలకు దగ్గరగా రాజకీయం లేకపోతే అధికారం లేకపోతే తాను లేదన్నట్టుగా ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి రహస్యంగా ఎప్పుడు ఎవరిని కలిచాడో కూడా కనపడని విధంగా ఆయన ఆ పార్టీలోకి మారే పరిస్థితి. దానికి నిదర్శనం బీజేపీలో చేరటమే. కనీసం సభ్యత్వ నమోదు బీజేపీ చరిత్రలో దేశ చరిత్రలో ఎక్కడా కూడా బీజేపీలో సభ్యత్వం లేకుండా కనీసం కార్యకర్తగా కూడా సభ్యత్వం లేని విధంగా ఎక్కడా కూడా మెంబర్షిప్ లేకుండా ఏ చిన్న పదవి కూడా దక్కని పరిస్థితులు బీజేపీలో ఉంటాయి. అంటే సెంట్రలైజ్డ్గా ఒక సిస్టంతో వచ్చే ఆ బీజేపీ పార్టీలో కూడా ఎక్కడ సభ్యత్వం లేకుండా రాజ్యసభకి వెళ్ళటం అనేది ఒక చర్చనీయాంశంగా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఆర్ కృష్ణయ్య మార్క్ అక్కడ వేసుకున్నాడు. అతను బీసీల ఉద్యమకారుడిగా బీసీల నేతగా ఉండేసి ఆయన అభ్యున్నతికి ఆయనకి ఒక భిన్నమైన సంస్కృతిని బీజేపీలో కూడా తీసుకొచ్చాడు. బీజేపీ అధిష్టానాన్ని ఎప్పుడు కలిశాడు, బీజేపీ పెద్దలతో చర్చించిన దాఖలాలు కానీ ఎక్కడా కూడా కొద్దిగా దగ్గరగా ఉన్న వాళ్ళకి కూడా తెలియకుండా మార్కు వేసుకొని బీజేపీ గుర్తింపు పొందుకొని నిన్న రాజ్యసభ అనౌన్స్ అయిన తర్వాత నిన్న సాయంత్రం పూట బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఏపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి సభ్యత్వం తీసుకున్న పరిస్థితి. రాజేష్, మీరు అన్నట్లుగా జాతీయ స్థాయి బీసీ నేతగా గుర్తింపు పొందారు, తర్వాత పెద్ద ఎత్తున బీసీ పదవులు సృష్టించి మరీ ఇచ్చారు, కానీ బడుగు బలహీన వర్గాల్లో బీసీ వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. మీరు అన్నట్లుగా ఏ పార్టీలో ఉన్నా కూడా న్యాయం జరగలేదు అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ వైపు నుంచి అసలు ఎలాంటి టాక్ వినిపిస్తోంది? బీజేపీలో పెద్ద బీసీ నేతలు కూడా ఉన్నారు, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? శ్వేత, బీజేపీలో చూసుకుంటే దాదాపు 4 దశాబ్దాలుగా పార్టీ కోసం చిన్న కార్యకర్త దశ నుంచి జిల్లా నేతలుగా ఎదిగిన వాళ్ళు, రాష్ట్ర నేతలుగా ఎదిగిన వాళ్ళు, జాతీయ కార్యవర్గంలో కూడా సభ్యులుగా ఉన్న వాళ్ళు కూడా వందలాది మంది బీసీ నేతలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అటువంటి బీసీ నేతలు పార్టీ కష్టకాలంలో ఉన్న, పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా ఆ జిల్లాల్లో అనేక కేసులు కేంద్ర పార్టీ పిలుపు మేరకు వందలాది ఉద్యమాలు చేసిన బీసీ నేతలు చాలామంది బీజేపీలో ఉన్నారు. అయితే అటువంటి బీసీ నేతలను పూర్తి స్థాయిలో పక్కన పెట్టేసి ఆర్ కృష్ణయ్యకి ఇవ్వడంతో బీసీ నేతలు పెదవి విరిచే పరిస్థితుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా సహకరించని బీజేపీ పార్టీ ఈ విధంగా చేయటం, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కష్టపడ్డ బీసీలని ఎక్కడా కూడా గుర్తించలేదు. అయితే ఈ అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీలో ఉన్న బీసీలని గుర్తించకుండా ఎక్కడో ఉన్న ఇతర రాష్ట్రం నుంచి తెచ్చిన బీసీకి ఇవ్వటంపై పెదవి విరుస్తున్నారు. శ్వేత. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలు తెలంగాణ తల్లికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయనున్నారు. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనంతరం అక్కడ జరుగుతున్న నిరసన దీక్షలో పాల్గొనున్నారు.
ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలు తెలంగాణ తల్లికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయనున్నారు. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనంతరం అక్కడ జరుగుతున్న నిరసన దీక్షలో పాల్గొనున్నారు. ఇదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మర్కాజ్పూర్లో తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పాలాభిషేకం చేయబోతున్నారు. పాలాభిషేకం చేసిన తర్వాత మాత్రం అక్కడే దీక్షలో కూడా పాల్గొనబోతున్నారు. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాత్రం అన్ని నియోజకవర్గాలు, మండలం, గ్రామ స్థాయిలో కూడా ప్రతి చోట కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా పాలాభిషేకం కార్యక్రమం కూడా జరగాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు పిలుపునిచ్చారు. కాబట్టి మర్కాజ్పూర్లో రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకం కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు. దీంతో పాటుగా వాట్సాప్ డీపీలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ కార్యకర్తలు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన ప్రజలందరూ కూడా పెట్టుకోవాలి, డీపీలలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మాత్రం ఇవాళ ఈ కార్యక్రమానికి సంబంధించిన మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటివరకే పిలుపునిచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్ తల్లి అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ ఆరోపణలు కూడా చేస్తుంది. కాబట్టి నిన్న ప్రభుత్వం ఏదైతే తెలంగాణ సచివాలయం వేదికగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిందో దానిపైన కూడా అందులో బతుకమ్మ, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినంత వరకు తెలంగాణ రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఇది వాల్టి మార్నింగ్ ప్రైమ్ టైం. కీప్ వాచింగ్ HM TV.